ఉలంగ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంక్షన్ డెవలప్మెంట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. విష జ్వరాలు విజృంభిస్తుంటే పాలకులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గం అంటున్న హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళితే, గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని సెకండ్ రైల్వే గేట్ సమీపంలో 2వ వార్డు నందు జంక్షన్ డెవలప్మెంట్ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గద్వాల పట్టణంలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా సెకండ్ రోల్ ఏ గేట్ సమీపంలో నూతనంగా జంక్షన్ డెవలప్మెంట్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గద్వాల ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు గద్వాలకు అడుగుపెట్టగానే ఆధునిక రకమైన ఎద్దులతో రైతులతో కలిసి ఉన్న చిత్రంతో స్వాగతం పలికే విధంగా ప్రస్తుత కంప్యూటర్ యుగంలో రైతు దేశానికి వెన్నుముక లాంటి వాడు కాబట్టి గద్వాలకు ముఖద్వారంలో కొత్త తరుణంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గద్వాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో గద్వాల పట్టణాన్ని మరింత అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్ది గద్వాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ మురళి, సాయి శ్యామ్ రెడ్డి, నరహరి, శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం వార్తా సంస్థల ఎడిటర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికి భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మీడియా ఎల్లప్పుడూ సత్యానికి అండగా ఉండాలని, సత్య మార్గం నుంచి పక్కకు వెళ్లొద్దని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ పీఠముడి వీడక ఆశావహుల్లో ఉత్కంఠం నెలకొంది. ఓవైపు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఓటర్ జాబితా రూపకల్పనలో ఉమ్మడి జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్నికల బరిలో దిగేవారు ఇప్పటికే తమ అనుచరులతో పావులు కదుపుతున్నారు. మాజీలు సైతం తమ బలాన్ని నిలుపుకునేందుకు దిశగా ప్రణాళికలు రచించుకుంటున్నారు. రిజర్వేషన్లు అంశం తేలితేనే తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు. కొత్త విధానాలపై సమాలోచనలు. గత ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు అమలయ్యేలా చట్టం చేసింది. 5 ఏళ్ల కిందట ఆ మేరకు ఎన్నికలు జరిగాయి. ఆ చట్ట ప్రకారం చూస్తే ప్రస్తుతం పాత రిజర్వేషన్లే అమలు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్త విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాత రిజర్వేషన్ రద్దు చేసి కొత్తవి ఎలా అమలు చేస్తారనే అంశంపై ఉత్కంఠం నెలకొంది. ఒకవేళ అదే జరిగితే ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని అన్నారు. మరోవైపు వార్డుల వారీగా ఓటర్ల విభజన, కుటుంబంలో ఓటు హక్కు కలిగిన వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకునే విధంగా జాబితా తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1210 గ్రామ పంచాయతీలోను 11,132 వార్డుల పరిధిలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 21న తుది జాబితా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశావాహులు ఆందోళన పడుతున్నారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన కేసులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ మరో 2ని అరెస్టు చేశారు. శంషేర్ గంజ్ ఎస్బీఐ మాజీ మేనేజర్ మధుబాబు, సందీప్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషేర్ గంజ్ ఏసీబీఐకి చెందిన 6 ఖాతాల నుంచి 2 నెలల్లోనే 175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బ్రాంచ్ మేనేజర్ మధుబాబు 6 క్యాబ్ ఆటో డ్రైవర్లకు కరెంట్ అకౌంట్లు తెరిచినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్ షాయబ్ అనే వ్యక్తి ఖాతాలు తెరిపించిన ఖాతాదారులకు 20 నుంచి 30 వేల వరకు మధుబాబుకు కమిషనర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులోనే 2 రోజుల కిందట మహమ్మద్ షాయబ్, అహ్మద్ భవన్జీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్టు తమ దృష్టికి వచ్చింది. అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం, అవినీతికి పాల్పడితే అధికారులపై ఏసీబీ, విజిలెన్స్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్. కలెక్టర్ కార్యాలయం
సహకార సంఘం కార్యాలయంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ రిజిస్టర్ అసిస్టెంట్ శ్రీనివాసును తన ఛాంబర్లో విచారిస్తున్న ఏసీబీ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి సూచించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డిపిఓలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ వచ్చే 4-5 నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముందుగా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణ ఏర్పాటుపై పకడ్బందీగా దృష్టిని కేంద్రీకరించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వంతో కూడుకొని ఉంటాయని, ఏమాత్రం అజాగ్రత్తకు తావనివ్వకుండా, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ హితవు పలికారు. ఓటర్ జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి ప్రక్రియను తక్షణమే చేపట్టి నిర్జిత గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. సెప్టెంబర్ 6న ఓటర్ జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరిచి అభ్యంతరాలు స్వీకరించాలని, సెప్టెంబర్ 21న తుది ఓటర్ జాబితాను వెలువరించాల్సి ఉంటుందని అన్నారు. పేదోడి గూడు కూల్చేసిన రేవంత్ సర్కార్. పాలమూరులోని మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఆదర్శ్ నగర్లో గల 75 మంది పేదల ఇళ్లపై ఎలాంటి నోటీసు లేకుండా అర్ధరాత్రి 2 గంటలకు మున్సిపల్ అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు. చూసుకోవాలి ఆధార్ కార్డు కొట్టాలి సార్ మేము 58 జీవో కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నాక కూర్చోండి సార్, కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇడవలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము, పిల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయిండ్రు, కూలీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో కొన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్టా ఉంది సార్, కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు, పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాగా కూడా కాళ్ళు మొక్కుంటే కూలిపోయింది సార్. ఇక్కడ సార్ మేము ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టాలు మొత్తం అవి ఇవి అన్ని కట్టుకున్నాం సార్. పేదోళ్ళం మరి ఎక్కడ పోదాం సార్, అన్ని గుర్తిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇల్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డ్ లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా? ఎస్ఎస్బీలో చేసుకుంటా. ఎర్రవల్లి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. భర్త, కుమారుతో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం. దిష్టి తీసి స్వాగతం పలికిన సిబ్బంది. కన్నబిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన తండ్రి కేసీఆర్. అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కళ్ళలో ఆత్మీయ ఆనందం. తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించిన కేసీఆర్.
గురువారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సెట్విన్ శిక్షణ కేంద్రం భవన పరిశీలన కార్యక్రమం. మన జడ్చర్ల నియోజకవర్గంలో ఎస్సీజెడ్లో ఫార్మా కంపెనీస్ కానీ ఎలక్ట్రికల్ బస్సెస్ కంపెనీ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. కానీ చాలా మందికి పోయి ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యి రిటర్న్ కూడా రావడం జరిగింది. దేనికని వాళ్ళని అడిగితే స్కిల్ లేదని చెప్పేసి వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారు ఇండస్ట్రీస్. అప్పుడు మా కొలీగు మా క్లోజ్ ఫ్రెండ్ గిరిధర్ రెడ్డి గారు ఇప్పుడు సెట్విన్ చైర్మన్ అన్నతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ మన జడ్చర్లలో ఉంటే రేపు మన ఎస్సీజెడ్లో చాలా మంది బయట నుంచి వచ్చి జాబ్స్ వాళ్ళకి వస్తున్నాయి స్కిల్స్. మన దగ్గర చదువుకున్నది ఉన్నా కానీ స్కిల్ లేక చాలా మంది ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నారు. కాబట్టి మన జడ్చర్ల యువకుల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసము ఇక్కడ ఒక స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కావాలంటే అన్న ఇమీడియట్గా చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ అయిన ఆ రోజే ఫస్ట్ స్టేట్మెంటు అన్న నోట్లకి వెళ్ళి వచ్చిందే జడ్చర్ల స్కిల్ సెంటర్ పెడతామని. ఒక బిల్డింగ్ కావాలని అన్నారు. ఈ బిల్డింగ్ ఈరోజు మొత్తం మరమ్మతులు చేసి 1 monthలో ఇస్తామని చెప్పినాము. ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ కోర్సెస్ అన్నీ ఎండి గారు వేణుగోపాల్ గారు కూడా వచ్చిన సెట్విన్ ఎండి గారు కూడా అయితే వాళ్ళ ద్వారా ఇక కోర్సెస్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ దాని తర్వాత సీసీటీవీ కెమెరాస్ కానీ బ్యూటీషియన్స్ కానీ సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఎంఎస్ ఎక్సెల్ కానీ అకౌంటింగ్ కానీ ఆ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ పెట్టబోతాం. దాదాపు 60 దాకా కోచింగ్ వాళ్ళు ఇస్తారు ఒక స్కిల్స్ దానిపైన. రాను జడ్చర్లలో ఎట్లా స్కిల్ మనకు రిక్వైర్మెంట్ ఉందో ఎస్ఎస్ఎడ్ జాబ్స్ కోసం కానీ బయట వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి కూడా సెట్విన్ సర్టిఫికేట్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా పోతే ఈ సర్టిఫికేట్ ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్. చాలా మంది మన మైనారిటీ సోదరులు మిడిల్ ఈస్ట్ పోవాలంటే కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని పోతే కూడా వాళ్ళకి ఉద్యోగాలు అక్కడ కూడా వాళ్ళకు వస్తాయి ఈ సర్టిఫికేట్ పైన ఆ స్కిల్ సెట్ పైన. కాబట్టి ప్రత్యేకంగా సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎండి వేణుగోపాలరావు గారికి ప్రత్యేకంగా జడ్చర్ల యువకుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా కవిత బెయిల్ తీర్పుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదరడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగే మాట్లాడతాడా అని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలో సుప్రీం బెంచ్ సీఎం రేవంత్ తీరును తప్పుపట్టింది. సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రజల మెదడులో అనుమానాలకు తావనిస్తుందని ధర్మాసనం పేర్కొంది. తమ ఆదేశాలపై విమర్శలు వచ్చినా తామేమీ బాధపడమని, కానీ తాము తమ అంతరాత్మ ప్రకారమే విధులను నిర్వహిస్తుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఎలాంటి షరతులు ఆంక్షలు లేకుండా రైతులందరినీ రుణ విముక్తులు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని, ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తొలుత ప్రతి రైతుకు 2 లక్షలని చెప్పిన ప్రభుత్వం తర్వాత రైతు కుటుంబానికి అని మాట మార్చిందని, అది కూడా అందరికీ మాఫీ చేయడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఏకకాలంలో 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ 40% కూడా పూర్తి చేయలేదని అన్నారు. రైతులు, బ్యాంకులు, వ్యవసాయ అధికారులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని అన్నారు. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తే తగిన సమయంలో రైతులు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తుంటే పాలకులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పడకేసిన పల్లె వైద్యం, మంచమెక్కిన మన్యం, సీజనల్ వ్యాధులతో జనం విలవిలా ఊరంతా విష జ్వరాలే. ఇలాంటి వార్తలు సమైక్య పాలనలో చూసే వాళ్ళమని, కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్ళీ అవే వార్తలే కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందని అర్థం. పాలన గాడి తప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె పట్టణ తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా, డెంగ్యూ, గన్యా వంటి విష జ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్నాయని తెలిపారు. ఎర్రవల్లి సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ గురువారం రోజు క్రీడా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రవల్లి మండల విద్యాధికారి ఆర్ అశోక్ కుమార్, జితేందర్, ఎస్ఎఫ్జి జిల్లా సెక్రటరీ జోగులాంబ గద్వాల్, బిఆర్ఎస్ ఆనంద్, డివైఎస్ఓ జోగులాంబ గద్వాల్, ఎర్రవల్లి మండల రిటైర్డ్ ఎంఈఓ రాజు, మండల వెంకటరాములు, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గద్వాల వీర వసంత రాయుడు, రిటైర్మెంట్ డైరెక్టర్ జోగుల రవి, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ ఆనంద్, ఫిజికల్ డైరెక్టర్ అమరవాయి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ మార్చ్ పాస్ట్ చేసి ముఖ్య అతిథులకు గౌరవ వందనం చేశారు. తర్వాత విద్యార్థిని నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు ఎర్రవల్లి మండల విద్యాధికారి ఆర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ధ్యాన్ చంద్ వరుసగా ఒలింపిక్స్ లో 3 సార్లు బంగారు పతకాలు సాధించి దేశ ఔన్నత్యాన్ని చాటారని, అలాగే విద్యార్థులు కూడా చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆయన సభాముఖంగా తెలియజేశారు. పాఠశాల చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చేసిన గౌరవ వందనం, నృత్య ప్రదర్శన చాలా చక్కగా చేశారని, అలాగే క్రీడా స్ఫూర్తి భావంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయురాలు నందిని, ఉపాధ్యాయ బృందం, విద్యార్థి బృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.